మావోయిస్టులు నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. మావోయిస్టుల బంద్ పిలుపుతో ఏవోబీలో పోలీసులు అలర్ట్ అయ్యారు. నక్సల్స్ ఎన్కౌంటర్ కు నిరసనగా ఈ బంద్ చేపట్టనున్నట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ తెలిపింది. మరోవైపు రేపటి నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అమరుల స్మారక సభలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. 2024 నుంచి ఇప్పటి వరకు 540 మంది మావోయిస్టులు మృతి చెందారని వెల్లడించింది. శాంతి చర్చలకు సిద్దమని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగార్ ఎందుకు ఆపడం లేదని మావోయిస్టులు ప్రశ్నించారు. 2 నెలలుగా తాము సంయమనం పాటించామని చెప్పుకొచ్చారు. కేంద్ర రాష్ట్రాల ఫాసిస్టు వైఖరికి నిరసనగా బంద్ పాటిస్తున్నామని పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. సునీత, ఏదైతే ఈ రోజు ఛత్తీస్గఢ్ లోనే జరుగుతున్న ఎన్కౌంటర్ నిరసనగా అయితే ఈ రోజు మావోయిస్టు పార్టీ అయితే భారత్ బంద్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క తెలంగాణ ఇటు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ యొక్క కుంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 27 మందితో పాటు నంబాల కేశవర్ అలియాస్ బసవరాజు మృతుడు అయితే ఈ యొక్క అభయ్ పేరిట అయితే కేంద్ర కమిటీ పేరిట అయితే ఈ యొక్క లేఖను విడుదల చేశారు. ఈ రోజు భారత్ బంద్ తో పాటు రేపు ఏదైతే స్మారక స్తూప సభలు కూడా నిర్వహించాలంటూ కూడా ఆగస్టు వరకు నిర్వహించాలంటూ కూడా ఈ యొక్క అభయ్ పేరిట లేఖను విడుదల చేసిన నేపథ్యంలో అయితే ఈ యొక్క ఛత్తీస్గఢ్ అయితే హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఈ యొక్క ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో అయితే ఇప్పటికే కేంద్ర భద్రతా బలగాలు అయితే చుట్టుముట్టాయని చెప్పాలి. దాదాపు 20,000 మందికి పైగా పోలీసు బలగాలు అయితే చుట్టుముట్టిన పరిస్థితి. ఇప్పటికే మనం చూసుకుంటే కర్రెగుట్ట కావచ్చు, ఇటు ఆ అంబుజమ అడవుల ప్రాంతం మొత్తం కూడా ఈ యొక్క స్వాధీనం చేసుకుని భారీగా కూమింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గత 2024 నుంచి 2025 వరకు కూడా దాదాపు 500 మందికి పైగా అయితే మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. దీంతో మావోయిస్టు పార్టీకి తీర నష్టం వాటిల్తుందని చెప్పాలి. ఏదైతే గడిచిన 6 నెలల్లోనే అగ్రనేతల్ని దాదాపు 3 అగ్రనేతలు కూడా కోల్పోయింది. నంబాల కేశవరావుతో పాటు ఇటు మరో 2 వార వ్యవధిలోనే మరో 2 అగ్రనేతలు కూడా కేంద్ర కమిటీ సభ్యులను కూడా కోల్పోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ అయితే గట్టిగా ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో నిన్న ఒక ఎన్కౌంటర్ ఏదైతే ఐడీని పిలిచి ఒక ఏఎస్పీ స్థాయిని కూడా హతమార్చిన పరిస్థితి ఉంది. ఒక సవాల్గా పోలీసులకు అయితే సవాల్గా మావోయిస్టులు అయితే విసిరిన పరిస్థితి. నేపథ్యంలో ఈ యొక్క మావోయిస్ట్ పార్టీ అయితే గట్టిగా సవాల్ విసురుతుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క భారత్ బంద్ ను కూడా పిలిపించిన నేపథ్యంలో అయితే హైలైట్ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఇప్పటికే ఆపరేషన్ కాగారు నేపథ్యంలో అయితే 10ల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్న నేపథ్యం, మరోపక్క ఎన్కౌంటర్ లో 10ల సంఖ్యలో మృతి చెందడం అయితే మావోయిస్ట్ పార్టీకి తీరన నష్టం వాటిల్తుందని చెప్పాల్సి ఉంది. రైట్ తిరుపతిరావు.